అందరికీ నమస్కారం. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునికి శరీరం, క్షేత్రం మరియు ఆత్మ క్షేత్రజ్ఞుడు మధ్య ఉన్న తేడాను వివరించాడు. నిజమైన జ్ఞానం అంటే ఏమిటి, పరమాత్మను ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను ఈ అధ్యాయంలో బోధించాడు. వివరంగా భావం. క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రం అంటే ఈ శరీరం. ఇది పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు, కోరికలు, సుఖం, దుఃఖం వంటి అంశాలతో కూడి ఉంటుంది. ఇది మార్పులకు లోనవుతుంది. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరంలో నివసించే ఆత్మ. ఆత్మ శాశ్వతమైనది. అది పుట్టదు, చనిపోదు. శరీరం మారినా ఆత్మ మారదు. పరమాత్మ యొక్క స్థానం. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఆయన అందరికీ సాక్షిగా, మార్గదర్శిగా ఉంటాడు. అన్ని శరీరాలలో ఉన్న క్షేత్రజ్ఞులకు పరమదారుడు పరమాత్మ. నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు నిజమైన జ్ఞానానికి అవసరమైన గుణాలను చెప్పాడు. వాటిలో ముఖ్యమైనవి వినయం, అహంకారం లేకపోవడం, అహింస, ఓర్పు, గురువును గౌరవించడం, పరిశుభ్రత, ఇంద్రియ నియంత్రణ, వైరాగ్యం, భక్తి, సమభావం. ఈ గుణాలను పెంపొందించుకోవడమే నిజమైన జ్ఞానం. వీటికి విరుద్ధమైనది అజ్ఞానం. ప్రకృతి మరియు పురుషుడు. ప్రకృతి శరీరం, మనస్సు, ప్రపంచంలోని పదార్థాల మూలం. పురుషుడు ఆత్మ. ప్రకృతి వల్ల శరీరానికి సంబంధించిన మార్పులు జరుగుతాయి. ఆత్మ మాత్రం వాటికి సాక్షిగా ఉంటుంది. మోక్షానికి మార్గం. శరీరం తాత్కాలికమని, ఆత్మ శాశ్వతమని తెలుసుకొని పరమాత్మపై భక్తి కలిగి సమదృష్టితో జీవించిన వాడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. క్లుప్తంగా భావం. భగవద్గీత 13వ అధ్యాయం మనకు నేను ఈ శరీరం కాదు, నేను శాశ్వతమైన ఆత్మను అనే సత్యాన్ని బోధిస్తుంది. శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు. ప్రతి జీవిలో పరమాత్మ నివసిస్తున్నాడు. వినయం, భక్తి, అహింస, ఇంద్రియ నియంత్రణ వంటి గుణాలను అలవర్చుకొని శరీర ఆత్మ భేదాన్ని గ్రహించిన వాడు నిజమైన జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు. ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశం: శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని ధర్మబద్ధంగా జీవించడం నిజమైన జ్ఞానం.